హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఐటి ఛానల్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది మై డియర్ స్టూడెంట్స్? వైట్ బోర్డ్. సో ఇప్పటి వరకు మనం ప్రిపేర్ అవ్వండి వైట్ బోర్డ్ అనుకోండి, ఓకేనా? ఈ వైట్ బోర్డ్లో మీరు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? మీరు స్మార్ట్ పీపుల్ కదా, సో స్మార్ట్ మొబైల్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు కూడా స్మార్ట్గానే ఆలోచిస్తారు. సో ఈ స్మార్ట్గా ఆలోచించేటట్టు ఈ వైట్ పేపర్ ఇప్పటి వరకు మనం లాస్ట్ సెకండ్ వరకు ఏం జరిగిందని పక్కన పెట్టేసేయండి. యు రిఫ్రెష్ యువర్ మైండ్. సో స్టిల్ యూ స్టడీ విత్ స్మార్ట్ నెట్వర్క్ లాగా మీరు చేసుకోండి. సో ఈ స్మార్ట్ వర్క్ నెట్వర్క్లో ఎలా చదువుకోవాలి, ఒక 5 టిప్స్ మీకు చెప్తానమ్మా. ఫస్ట్, యూ అవాయిడ్ ద ఓవర్ థింకింగ్. సో చాలామంది ఇప్పుడు స్కూల్స్లోని కాలేజెస్లో ఫేస్ చేస్తుంది ఏంటంటే, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళందరినీ ఒక రూమ్లో సపరేట్గా పెట్టి వీళ్ళు స్టార్ బ్యాచ్ అని చెప్పి సపరేట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి జరుగుతునేటప్పుడు మేము ఫేస్ చేసిందే మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుతున్నారు అంటే మేము బాగా చదవడం లేదా, అందుకే మమ్మల్ని అవాయిడ్ చేశారా అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మన పేరెంట్స్ మనం రీచ్ అయ్యే మార్క్స్ తీసుకురాగలుగుతామో లేదో. చాలామంది ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళి చాలామంది ఏమంటారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ముందుకు వెళ్తున్నారు. సో సూసైడ్ చేసుకోవాల్సినంత ధైర్యం మీ పేరెంట్స్ ఈ 12-15 ఇయర్స్ మీకోసం ఎంత కష్టపడ్డారు అందు మీకైతే జ్ఞాపకం ఉంటుంది కదా. ఆ సూసైడ్ చేసుకునే ముందు మీరు ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించండి. సో వాళ్ళు ఇంత కష్టపడి మేము ముందడుగు వేశారు, నేను ఈ 1 ఇయర్ కష్టపడతాను, లేదు ఇప్పుడు మొత్తం టైం అంతా అయిపోయింది, ఇక లాస్ట్ 20 డేసే మిగిలింది. ఈ 20 డేస్లో నేను ఎలా చదువుకుంటే ముందుకు రాగలుగుతాను, ఎలా చదువుతుంటే నేను పాస్ అయ్యి నా లైఫ్ స్టైల్స్ని నేను ముందుకు తీసుకురాగలుగుతాను అని ఒక మైండ్తో మీరు ఆలోచించారనుకోండి, ఖచ్చితంగా మీరు ముందడుగు వేస్తేనే, ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందడుగు వేస్తేనే మరి 4 అడుగులు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో మీ అంతటా మీరు నేను ఇది చేయగలను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకుంటేనే మీరు ముందడుగు వేయగలరు. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాల్సినంత ధైర్యం ఒక అడుగు ముందే వేశారు కదా, అదేదో చదువుకోవడానికి వేయండి, ఓకేనా? సో మీ పేరెంట్స్ చెప్పేసేయండి, ఇంతవరకు నేను ప్రిపేర్ అవ్వలేదు, సో ఈ 20 డేసే ఉంది, ఈ 20 డేస్లో నేను ఎంత ప్రిపేర్ అవ్వగలుగుతానో ఐ డూ మై బెస్ట్, ఓకే? సో మీకున్న 24 అవర్స్లో 8 అవర్స్ని 6 to 8 అవర్స్ స్లీపింగ్ పెట్టేసుకోండి. ఒకవేళ లేదు మేడం మాకు చదవడం నైటే అలవాటు ఉంది, మార్నింగ్ అలవాటు ఉంది అంటే యూ క్యాన్ ప్రొసీడ్. సో ఏదైతే టఫ్ సబ్జెక్ట్ ఉందో అది ముందు మీరు ఎర్లీ అవర్స్లో కానీ లేక మీరు పడుకొని లేచిన ఫ్రెష్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఆ అవర్స్లో ఈ హార్డ్ సబ్జెక్ట్స్ని చూస్ చేసుకోండి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ వి గో ఫర్ ద స్మార్ట్. ఎంత స్మార్ట్గా ఆలోచిస్తారో మీరు అంతే స్మార్ట్గా చదవడానికి కూడా ఆలోచించండి. సో ఫస్ట్ వన్ ఈజ్ అవాయిడ్ ఓవర్ థింకింగ్. వాళ్ళు ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, వాళ్ళు టాపర్ అయిపోయారు, వీళ్ళు టాపర్ అయిపోయారు, నేను చదవలేకపోతున్నాను, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసుకోండి. సో యూ డూ యువర్ బెస్ట్. మీకు ఎంత చేయగలుగుతారో అంత హార్డ్ వర్క్ అనేది స్మార్ట్గా చేయండి. స్మార్ట్గా హార్డ్ వర్క్ అంటున్నారు ఏంటి మేడం అనుకోవచ్చు. సో మీరు చదివేది కొంత అయినా దాన్ని అనలైజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ అనే రియాక్షన్ ఉంది. సో ఈ ఫోటోసింథసిస్లో జరిగేదేంటి, ఎన్విరాన్మెంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని, అంటే మనం ప్లాంట్కి ఇచ్చినా లేక రెయిన్ త్రూగా వాటర్ తీసుకున్నా, ఈ రెండు కలిపి ప్లాంట్ ఏం చేస్తుంది, ఎవరి మీద డిపెండ్ అవుతుందా? లేదు కదా. తనంతట తానే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ఇట్ ప్రిపేర్ ద కార్బోహైడ్రేట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ C6H12O6 అండ్ రిలీజ్ ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అంటే ఎవరి కోసం రిలీజ్ చేస్తుంది, తన కోసం ఏం కాదు కదా. సో అందుకే మనకి ప్లాంట్స్ని ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నారంటే దే రిలీజ్ ఆక్సిజన్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద హ్యూమన్స్ అండ్ యానిమల్స్. సో మనం బతకాలి అంటే ఆక్సిజన్ కావాలి. మనం ఇంప్రూవ్ చేస్తున్నాం, సొసైటీలో కార్బన్ డైఆక్సైడ్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. సో వాటర్ని, ఆ కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్ తీసుకొని కార్బోహైడ్రేట్ ప్రిపేర్ చేస్తుంది. సో ఒక ప్లాంట్, ఒక నేచర్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గివింగ్ అస్. సో మీరు కూడా మీ బెస్ట్ ఇవ్వండి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, అవాయిడ్ ద ఓవర్ థింకింగ్. సెకండ్ వన్ ఈజ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే? సో ఎంత టైం అయిపోయిందో మీకు అనవసరం, ఇప్పటి నుండైనా స్టార్ట్ చేయండి. సో ఈ ఉన్న తక్కువ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఒక టైం మేనేజ్మెంట్ని పెట్టుకోండి, ఓకేనా మై డియర్ స్టూడెంట్? థర్డ్ వన్ ఈజ్ టైం మేనేజ్మెంట్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఎంత చదువుతున్నారు అనేది ముఖ్యం కాదు, ఎంత ప్రెజెంటేషన్ చేస్తున్నాం ఎగ్జామ్లో. అది 4 మార్క్స్ క్వశ్చన్ అవనండి, 8 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. సో 8 మార్క్స్ వస్తే ఎంత రాయాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి, ఆ రిప్రజెంటేషన్ అనేది రాయడేసి చూడండి.
నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఎంత రాయాలి అనేది ఒకసారి రాసి చూసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఏంటంటే ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ అర్థమవుతుందో ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఏదైనా ఎంత రాయాలన్నది మీరు చదివింది రాస్తేనే మీరు అది ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాం అని మా పేపర్ని మీరే కరెక్షన్ చేసుకోండి. ఇది 4th వన్. అండ్ ద 5th వన్ ఈస్ ఫిక్స్ యువర్ టార్గెట్. సో ఇప్పుడు 600 మార్క్స్ అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 600కి 500 అబవ్ వచ్చేటట్టు, అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా ఓవరాల్గా ఒక 90+ ఆర్ 80+ టార్గెట్ పెట్టుకోండి. ఈ టార్గెట్ పెట్టుకుంటేనే, అంతే కదా, మీరు ఒక గేమ్ వెళ్ళారు, ఆ గేమ్లో వాడు ఏం చేస్తాడు, ఒక డెడ్ లైన్ ఇస్తాడు. ఒక సైక్లింగ్కి వెళ్ళినా లేక బైక్ రైడ్కి వెళ్ళినా ఆ డెడ్ లైన్ క్రాస్ చేస్తేనే యు ఆర్ ద విన్నర్. సో యు పుట్ ఎ టార్గెట్, దెన్ ఓన్లీ వి అచీవ్. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. Think smart, do smart work and get good results.